ఈ వీడియోతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కంప్లీట్ అవుతుందన్నమాట. మొత్తం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ అంతా కలిపి 10 భాగాలు చేశాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం అన్ని భాగాలు ఇందులోనే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క భాగానికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ వెళ్ళాలి, సోలో ట్రెక్ కానీ లేదంటే గ్రూప్ ట్రెక్ అని వెళ్ళాలనుకుంటే గిన సో మీరు సీక్వెన్స్ వైజ్గా ఫాలో అవుతే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మొత్తము అంటే ఇంకా నామ్చే బజారు, తెంగ్బూచే నుంచి మొత్తం ఈ హెలికాప్టర్స్ గోల చాలా ఉంటుంది అనమాట. ఇవన్నీ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్. సో హెలికాప్టర్ సర్వీసెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఉంటాయి. లైక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ లేదంటే ఫుడ్ మెటీరియల్స్ సప్లై చేయడం కానీ హోటల్స్కి ఎసెన్షియల్స్ సప్లై చేయడం మొత్తం హెలికాప్టర్స్ వాడతారు. ఇంకా ఈ యాక్స్, గాడిదలు, గుర్రాల మీద కూడా తీసుకొస్తారనమాట. సో ఈ హెలికాప్టర్స్ అనేది ఒక 2-3 నిమిషాలకు ఒకటి అలా ఎగురుతూనే కనపడుతుంటాయి మనకు. Good morning everyone. Today date is 25th March 2024. నేను 24వ తారీఖు స్టే చేసింది లోబూచ్ అనమాట. ఈ లోబూచ్ అనే ప్లేసు సర్ప్రైజింగ్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా హైట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 6300, 6400 మీటర్లు హైట్లో ఉంటుంది అనమాట. ఇది హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ దాన్ ది ఎవరెస్ట్ బేస్ క్యాంపు. సో ఇక్కడ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి మనము కిందికి దిగుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఆల్టిట్యూడ్ వచ్చేసి 5400 మీటర్లు రఫ్గా. So we need to utilize that 50% to our daily activities, trekking and walking and all. So cold here. ఈ లోబూజీలో రాత్రి పడుకుంటప్పుడు నాకు నిజంగా భయం వేసింది. మొత్తం చెస్ట్ అంతా సఫోకేషన్ ఉండి లైట్గా హెడేక్ లాగా ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫుల్ టైర్డ్నెస్ ఉంది, అలసిపోయినట్టుగా అయిపోయింది అనమాట. సో బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా ఎంత నిద్ర అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళతో సమానంగా పడుకున్నాను రాత్రి. Is a epic day in my life. Today is a epic departure. Thank you. ఈ లోబూచెలో మొత్తానికి హోటల్కి 2 పూట్ల ఫుడ్, తర్వాత బ్లాక్ కాఫీ ఇలాంటివన్నిటి కలిపి 4500 రూపాయలు నేపాల్ కరెన్సీలో తీసుకున్నారు. స్టే అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకుంటే ఇంకా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత మనకు ఇంకా లగ్జరీనెస్, కంఫర్ట్నెస్ ఇవన్నీ పోతాయి ఇంకా. సో సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టుకోవడానికి 400 రూపీస్ నేపాల్ కరెన్సీలో. కాకుంటే నేను కిందనే దింగుచి దగ్గర అక్కడే సెల్ ఫోన్ ఛార్జింగ్, తర్వాత పవర్ బ్యాంక్స్ అన్ని ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 3 రోజులకు సరిపోయేటందుకు పవర్ బ్యాకప్లో ఉన్నాను అనమాట నేను. సో అందు గురించి నేను ఇంకా ఛార్జింగ్ డబ్బులు అక్కడ మిగిలించుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 800 నేపాల్ రూపీస్ ఛార్జింగ్కి ఖర్చు అవ్వలేదు నాకు. Good afternoon everyone. We just reached the Mount Everest region. This is the foot of Mount Everest. So you can see the Mount Everest base camp is there, right there beside the Khumbu ice fall. So from there you can see all the tents in orange color. So they will trek from the all the way to Khumbu ice fall. They will go there and they will go to left turn and they will trek to the Mount Everest summit. This is just behind me is a Nepse, which is very close to the Mount Everest height, and this is a 180 degrees of balcony of Mount Everest family mountains. So this is so incredible, so incredible. And everyone gone to Mount Everest base camp. I stuck here to see
to spend more time besides these all big mountains. These mountains are not scalable, so big mountains. And you can see this is a Khumbu glacier. This is not melting since so million years. This is a rock solid of kind of ice has frozen, so it is not going to melt. And yeah, this is so beautiful. All the way I came from 15 days 14 days travel to see this. I forgot everything. This is so much to see. చూశారు కదా, మొత్తం లోబూచి అంతా గడ్డగట్టకుపోయింది. ఇలానే ఉంటుంది అనమాట, డ్రై ఫ్రీజ్ యాక్చువల్గా, మొత్తం డ్రై. బయటికి మాత్రము మట్టి రాళ్ళు అసలు స్నోఫాల్ లేనట్టుగానే కనపడుతుంది. బట్ లోపల మాత్రం -10 degrees మినిమం టెంపరేచర్ ఉంటుంది ఇంకా లోబూచి నుంచి. అందులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ అనమాట, 40-50%లో ఉంటుంది. సో కింద 4 అడుగులు వేసినా కూడా మనకు ఆయాసం వచ్చేస్తుంది అనమాట. నేను అదే రోజు సఫర్ అయ్యింది అదే అనమాట. సో మొత్తానికి బయలుదేరి నుంచి 14వ రోజు అనమాట. సో ఆల్మోస్ట్ 19-21 రోజులు పడుతుంది అనమాట ఇక్కడికి రావడానికి. నేను 14వ రోజే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్తున్నాను. సో ఎక్సైటింగ్. దిస్ ఈజ్ నెప్సే ఈజ్ ఈక్వల్ టు మౌంట్ ఎవరెస్ట్, సో బిగ్. నేను ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను. కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇంకా కామ్గా ఏదో మ్యూజిక్తో రన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకో నాకు ఈ వీడియోకి వచ్చేసరికి నాకు మాటలు రాకుండా అయిపోతాయి అన్నమాట, ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు. సో నేను ఫ్యూచర్లో ఈ వీడియోని చూసుకోవాలంటే నాకు జస్ట్ ఆ యాంబియన్స్ ఒక్కటి ఉండాలి, మాటలు అవన్నీ లేకుండా. నేను మామూలుగా ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నా సక్సెస్ఫుల్ జర్నీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఇలా చెప్పాలి అలా చెప్పాలని చాలా ఇమాజినేషన్స్ ఉండినాయి. బట్ అంతా ట్రెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మాటలు లేకుండా అయిపోయాను అనమాట. ఇంకా చాలా సైలెంట్గా రిటర్న్ అయిపోయాను ఇంటి వరకు. ఏం మాట్లాడబుద్ధి కాలేదు, ఎందుకో ఆ కామ్నెస్ వచ్చేసింది ఆ టైంలో. సో ఇంకా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి బయలుదేరుతున్నాను. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా షార్ప్గా క్రిస్ప్గా క్లియర్గా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, అందరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం రోడ్ అంతా ఫ్లాట్గానే ఉంటుంది, చిన్న కొండలు ఉంటాయి తప్ప మామూలుగా ఫస్ట్లో 6 రోజులు 7 రోజులు 8 రోజుల టైంలో వచ్చేంత హైట్ కొండలు అయితే ఉండవు. అది ఒకటి. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ జస్ట్ 40-50% లెవెల్లో ఫ్లక్చువేట్ అవుతున్నందుకు జస్ట్ ఒక 10 అడుగులు వేసినా కూడా మొత్తము ఊపిరితిత్తులంతా స్వెల్ అయిపోయి మనకు సొఫకేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. సో ఊపిరి ఆడనివ్వకుండా చేసేసరికి వెంటనే మనకు హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఆ హెడేక్ స్టార్ట్ అయిన తర్వాత కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇంకా ఇదంతా మనము జరగకుండా చూడాలంటే స్టెప్ బై స్టెప్ స్లోగా వెళ్ళిపోవాలి. చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇంకా బ్లడ్ పంపింగ్ కానీ శ్వాస తీసుకోవడం కానీ తల తిరగకుండా ఉండడం కానీ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయన్నమాట. ఓన్లీ మంత్రం ఏంటంటే చాలా స్లోగా వెళ్ళాలి, గో స్లో. అది ఒకటి. రెండోది, ఒక 2 వాటర్ బాటిల్ అయినా కూడా బ్యాగ్లో పెట్టుకోండి. కుదిరితేనే ఎలక్ట్రోలైట్ మిక్స్ చేసుకోండి. ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ లేకపోతే షుగరు ఉప్పు దాంట్లో కలుపుకొని 2 బాటిల్లో పెట్టుకోండి.
ఫ్రీక్వెంట్గా తాగుతున్నాండి. నేనైతే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళేసరికి ఒక 4-5 బాటిల్ తాగేసాను, ఫుల్ బాటిల్స్. మధ్యలో కూడా కొన్ని వాటర్ పట్టుకోవడానికి ప్లేస్లు వస్తాయి, అక్కడ కొంచెం వాటర్ పారుతూ ఉంటుంది, చిన్న చిన్న టీ హౌస్లు ఉంటాయి. సో వాటిలో నింపుకోవడము, తాగుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో వాటర్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా తాగుతున్నాండి. మ్యాక్సిమము మీరు ఒకవేళ సోలో ట్రెక్కింగ్ చేసేటట్టుంటేనా, కొంచెం ఏదైనా గుంపులో ఉంటేనా అదొక్క ట్రెక్ మాత్రము కొంచెం గుంపులో చేయడానికి ప్రిఫర్ చేయండి. లాస్ట్ 2 days మాత్రం చాలా క్రిటికల్ అనమాట. కొంచెం గుంపులో ఉండడానికి ట్రై చేయండి. అలా అని చెప్పేసి ఆ గుంపు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళని ఓవర్టేక్ చేయడం కానీ వాళ్ళని చేయడం కానీ చేయకండి. The Losche, Pumori, Nipche, Mount Everest, all big mountains at one lane. So incredible view to see that. I was keep going, and after 1 hour I just reached to Gorakshep. Gorakshep is the last place to reach Everest base camp. After Gorakshep we will find nothing. మీకు ఏదైనా ఇబ్బంది అయితే పక్క వాళ్ళకి కానీ, అక్కడ షెర్పాలకు కానీ, లేదంటే లోకల్లో హోటల్ వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేయడంలో షైగా ఫీల్ అవ్వద్దండి, హెజిటేట్ అవ్వద్దండి. ఏ చిన్న ప్రాబ్లం అనుకున్నా ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. ఈ వీడియోలో మధ్యలో బాగా గట్టిగా గాలి వీస్తున్న సౌండ్ వినపడుతుంది అనమాట. నేను ఆ గాలి నాకు యాంబియన్స్ కోసం అని చెప్పేసి నేను అలానే తగ్గించకుండా ఉంచుకున్నాను అనమాట. సో నాకు ఈ వీడియో చూసేటప్పుడల్లా ఆ గాలి మొత్తం నేను ఆ రోజు అక్కడ ఉన్నట్టుగా రీకాల్ అయిపోతుంది అనమాట. నాకు ఆ యాంబియన్స్ గుర్తుకొచ్చి అది ఇంకా మర్చిపోలేదు నేను. ఇక్కడ ఈ గుర్రాలు చూశారు కదా, ఎవరైనా ఎమర్జెన్సీలో నడవలేకపోతే అయినా ఈ గుర్రాల మీద నుంచి రిటర్న్ తీసుకెళ్తారనమాట. అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. బట్ ఈ గుర్రాలు నడిచేటప్పుడు దాని మీద కూర్చొని షేక్ అవుతుంటే అలా ఇలా ఊక్కుంటా అది ఇంకా ఎక్కువ టైర్డ్ అనిపిస్తుంది. సో గుర్రాల మీద మ్యాక్సిమం మీరు నమ్మకాలు పెట్టుకోదండి, నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి.
Good evening everyone. Yes, I made it today by reaching Mount Everest base camp. So today date is the 20th March 2024. So finally my dream has happened on this date. So you can see recently the Pepsi also kept here. So I had one Hillary, Tenzing RK, both who have scaled the Mount Everest for the first time. So I am so happy to be here. This is today my dream. Thank you everyone. సో చాలా సొఫికేషన్ అనిపించింది, ఫుల్ చలేసింది అనమాట. అదే అండి నా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ సంగతులు. మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తే అదే నా ఈ వీడియోకి పర్పస్ఫుల్గా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ రీచ్ అయినట్టు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.